అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభంగా వారికి వారు చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా తప్పనిసరిగా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే సూర్యనారాయణ స్వామికి సంబంధించి, అంటే మన ప్రత్యక్షంగా కనబడే భగవంతుడు కనుక తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆదిత్య హృదయ పారాయణ లాంటిది కానీ, లేకపోతే ఆయనకి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, ఆయనకి సంబంధించిన నామాలు కానీ ఇవి చేయడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. లేకపోతే కొందరు అరుణం వింటారు, లేకపోతే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఏదైనా సరే, ఏది మీకు అనుకూలంగా ఉంటే అది వినడం. ప్రత్యక్షంగా కనబడే భగవంతుడు కనుక ఆయన్ని సంబంధించి ఈ రోజున నమస్కారం చేసుకోవడం అనేది కూడా ప్రత్యేకంగా అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా సూర్యనారాయణ స్వామికి సంబంధించి మనం మామూలుగా నవగ్రహ దేవాలయ సందర్శన చేయగలిగినా కూడా అది కూడా మంచిదే. ఏది మీకు అనుకూలంగా ఉండి ఏది మీరు చేయగలరో అది, ఇవన్నీ కూడా కాదు ఇష్టదేవత ప్రార్థన ఏది మీకు ఇదైతే ఆ పరంగా ముందుకు వెళ్ళడం అనేది కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తుంది అన్నది మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి వైశిష్ట్యం